హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాముడు రామసేతుని ఎందుకు కూల్చేశాడో తెలుసా? విశ్వకర్మ పుత్రులైన నలుడు నీలుడు అనే వానరులు సృష్టించిన రామసేతుని దాటి లంకలో రావణుణ్ణి సంహరించిన శ్రీరాముడు విభీషణుణ్ణి లంకకు రాజును చేసి సీతామాతతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. వెళ్లే ముందు లంకా రాజ్యాన్ని ధర్మానికి కట్టుబడి మంచి పాలన సాగించమని విభీషణుడితో అన్నాడు. అది విన్న విభీషణుడు, నీవు చెప్పిన మాటని తూచ తప్పకుండా పాటించి ధర్మబద్ధునై లంకను పాలిస్తా. కానీ లంకలో రావణుడు లేడని విషయం తెలుసుకున్న ఎంతో మంది రాజులు నీవు నీ వానరసేన భరతఖండం నుండి లంకకు నిర్మించిన రామసేతును దాటి లంకపై దండెత్తవచ్చు. కాబట్టి రామసేతును కూల్చేయమని విభీషణుడు శ్రీరాముడితో కోరాడు. విభీషణుడు కోరింది లంకలోని ప్రజలు శ్రేయస్సు కోసం మరియు వారి స్వాతంత్రం కోసం. కాబట్టి శ్రీరాముడు అందుకు సరే అని తన విల్లు తీసుకొని రామసేతుపై 2 బాణాలు సంధించాడు. దాంతో రామసేతువు 3 ముక్కలయ్యి నీటి మట్టం నుండి 2 అడుగులు కిందకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం రామసేతుపై నిలబడితే నడుం వరకు నీళ్లు వచ్చేస్తాయి. వీడియోస్ ఇంతమంది చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.